చింటూ బర్త్డేకి వెళ్ళి రోహిణి గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న బాలు మీనా. ఇంతకు ఏం జరిగింది? అసలు చింటూ బర్త్డేకి వెళ్ళి రోహిణి గురించి గుండె పగిలే నిజం బాలు మీనా తెలుసుకోవడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రోహిణి పార్లర్కి బయలుదేరుతుంది. పార్లర్కి బయలుదేరదామనుకున్న సమయంలో మనోజ్తో మాట్లాడుతూ ఉండగా చింటూ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మమ్మీ గుర్తుందా అని చెప్పనేసరికి ఏంటి చింటూ అని చెప్పాను కానీ నా పుట్టినరోజు అని గుర్తుందా అని చెప్పాను కానీ నాకెందుకు గుర్తులేదురా, గుర్తుంది అని చెప్పనేసరికి అయితే నాకు డ్రెస్ తీసుకొస్తావా అనగానే డ్రెస్ తీసుకొస్తాను, కేక్ తీసుకొస్తాను, నీ కోసం అన్నీ తీసుకొస్తాను, సరేనా? ఇంకా 2 days ఉంది కదా, 2 daysలో నేనే బయలుదేరి వస్తాను అని చెప్పి రోహిణి అంటుంది. అమ్మమ్మ నా కోసం బట్టలు తీసుకుంటానంటే వద్దు అని చెప్పాను అని చెప్పాను. అనేసరికి ఎందుకు అని చెప్పనగానే ప్రతిసారి కూడా నువ్వు మా అత్తవి అనుకున్నాను, కాదు మా అమ్మవి అని తెలిసాక నువ్వే నా కోసం తీసుకొస్తాను అని చెప్పాక మా ఫ్రెండ్స్ని కూడా పిలుస్తాను అనగానే అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేసేసరికి మనోజ్ ఉంటాడు. ఎవరు బర్త్డే అంటున్నావు, ఎవరికి అని చెప్పాను కానీ క్లయింట్ కొడుకు అని చెప్పనేసరికి క్లయింట్ కొడుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అని చెప్పాను కానీ ఒక్కొక్కసారి తప్పదు, ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పి రోహిణి అయితే మనోజ్ని మిస్లీడ్ చేస్తుంది. ఇంకా వెంటనే అక్కడి నుంచి బట్టల షాప్కి వెళ్తుంది. ఇంకా అదే సమయానికి ప్రభావతి ఇటు కామాక్షి కూడా అదే బట్టల షాప్కి వస్తారు. వచ్చేసరికి ప్రభావతి వేరే చోటు చూస్తుంది, రోహిణి వేరే చోటు చూస్తుంది. ఇంకా వేరేగా చూసి కరెక్ట్గా బిల్ వేయించే సమయానికి రోహిణి వచ్చేసరికి ప్రభావతి కామాక్షి అక్కడ ఉండి ఏంటి రోహిణి నువ్వేంటి ఇక్కడ అని చెప్పనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉండగానే ఈలోపు ఆ డ్రెస్ తీసుకుని మీ అబ్బాయికి మంచి డ్రెస్ సెలెక్ట్ చేశారు మేడం అని చెప్పి అది అని చెప్పనేసరికి ఏంటి నీ కొడుకు అంటున్నాడు అని చెప్పాను కానీ అదేమీ లేదత్తయ్య, క్లయింట్ వాళ్ళ అబ్బాయి కోసమని డ్రెస్ తీసుకున్నాను అని చెప్పనేసరికి క్లయింట్ వాళ్ళ అబ్బాయి కోసం నువ్వు ప్రత్యేకించి వచ్చి మరీ డ్రెస్ తీసుకోవాలా అని చెప్పి ఇంకా ఏదో అనుమానపడడంతో సర్లే నా బిల్లు కూడా ఇందులో కలిపేసి ఇచ్చేయండి అనేసరికి ఇంక ఏం చేస్తుంది, కాదు కూడదంటే ప్రభావతి మామూలుగా ఊరుకోదు. పైగా రోహిణి కోటీశ్వరాలన్న భ్రమలో ఉంది కదా, సో అందుకని ఏమీ మాట్లాడకుండానే డ్రెస్ తీసుకుంటారు. డ్రెస్ తీసుకుని రోహిణి ఆ డ్రెస్ని విద్య వాళ్ళ ఇంటి దగ్గర పెడుతుంది. మళ్ళీ ఇంటికి తీసుకొస్తే అదొక మళ్ళీ వీళ్ళిద్దరితో వదిలిపోదు, అందరికీ మళ్ళీ చెప్పుకుని రావాలి అన్న ఉద్దేశంతో మరుసటి రోజే చింటూ బర్త్డే అయ్యేసరికి ఇంకా ఇద్దరు కూడా బాలు మీనా ఇద్దరు పూల కోసమని వెళ్తారు. ఎందుకంటే మీనా ఆల్రెడీ బీట్రూట్ దోశ వేస్తే బాలుకి అప్రిషియేట్ చేయలేదు కదా మీనాని, సో మీనా కోసమని చీర కొని బాలు తీసుకువెళ్ళేసరికి మీనా చీర కట్టుకుని రావడంతో ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళేసరికి అదే సమయానికి చింటూకి ఫోన్ చేస్తారు. చింటూతో మాట్లాడి చాలా రోజులైందండి అని చెప్పనేసరికి అయితే ఫోన్ చేయి మీనా అని చెప్పాను కానీ ఫోన్ చేస్తాడు. ఆ మాట్లాడే అడావిడిలో చింటూ ఏం చెప్పేస్తాడంటే రేపే నా పుట్టినరోజు అన్న విషయం చెప్పేస్తాడు. చెప్పేసేసరికి ఏంట్రా చింటూ రేపు నీ పుట్టినరోజా అని చెప్పాను కానీ అవును అని చెప్పి మాట్లాడతాడు. కానీ చెప్పకూడదు అన్న ఉద్దేశం వాడికి లేదు, ఎందుకంటే వాడికి తెలియదు కదా, సో అందుకని చెప్పేసేసరికి సరే అయితేని అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత రేపు చింటూ పుట్టినరోజు అంటండి. వాళ్ళ అమ్మ ఎక్కడో ఉంది, వాళ్ళ అత్త ఏమో ఎక్కడో దుబాయ్లో ఉంది, వాళ్ళ అమ్మ గురించి ఏమీ చెప్పరు. పాపం అమ్మమ్మ మనవడే కదా ఉంటాడు, మనం కేకు బట్టలు తీసుకుని వెళ్దామండి అని చెప్పనేసరికి సరే మీనా రేపు ఉదయం ఎవరికైనా పువ్వులు ఇవ్వాలా అని చెప్పాను కానీ ఇవ్వాల్సినవి ఉన్నాయండి అని చెప్పాను కానీ సరే ఇచ్చి బయలుదేరదామని చెప్పనేసరికి సరే అని ఇంకా అయితే మనం బట్టలు తీసుకోవాలి కదా, కేక్ అయితే వెళ్ళేటప్పుడు తీసుకుందాము, బట్టలు ఇప్పుడు తీసేసుకుందాము అని చెప్పాను కానీ సరేనని మీనా బాలు బట్టల షాప్కి వెళ్ళి వాడికి 7వ సంవత్సరం కదా, ఏ కలర్ బాగుంటుంది ఏంటి అని కోటు బట్టలు తీసుకుంటారు. తీసుకునేసరికి ఇది బాగుంటుందండి అని తీసుకుని ఇంకా బట్టల కారులోనే వదిలేసి ఇంకా నైట్కి వచ్చేస్తారు. కానీ ఆ విషయం చింటూ బర్త్డే కోసం వెళ్తున్నామని ఎవరికీ చెప్పవలసిన అవసరం ఏముంది, పని లేదు కదా, ఇంకా ఎవరికి చెప్పకపోవడంతో మరుసటి రోజు ఉదయాన్నే మీనా గబగబా లేచి టిఫిన్ చేసేసి
తర్వాత వెంటనే వంట చేసేసేసరికి రోహిణి అంతకుముందే టిఫిన్ చేసి హడావిడిగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మీనా వంట చేసి, అమ్మ మీనా ఏదైనా పనుందమ్మా అని చెప్పాను. కానీ అవును మామయ్య, నేను మీ అబ్బాయి చింటూ వచ్చాడు కదా మన ఇంటికి, వాళ్ళ అమ్మమ్మ ఆ అబ్బాయి తెలుసు కదా అని చెప్పాను. కానీ తెలుసు, ఆ పిల్లోడు పుట్టినరోజు మామయ్య, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడో ఉంటారు కదా, అందుకని ఈయన నేను వెళ్దాం అనుకుంటున్నాము, బట్టలు కూడా తీసుకున్నాము అందుకని అని చెప్పాను. కానీ సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి, మీరు సమయానికి భోజనం చేయండి మావయ్య, చూసుకోండి మూతలవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని తినండి అని చెప్పాను. కానీ సరేనమ్మా అని చెప్పి ఇంకా సత్యం కాస్త ఇంట్లోనే కూర్చుంటాడు. ప్రభావతి అప్పుడే పైనుంచి కిందకు వచ్చేసరికి, ఏంటి ఇల్లంతా ఇంత ప్రశాంతంగా ఉంది అనగానే, ప్రశాంతంగా ఎక్కడుంది, నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఒక్కదాని ఉంటే చాలు ఇంట్లో ప్రశాంతత అంతా దూరం అయిపోతుంది అని చెప్పనేసరికి, ఏంటి నేను ప్రశాంతత లేకుండా చేస్తున్నాను అని అంటున్నారా, నువ్వు కాకపోతే నేను ప్రశాంతత లేకుండా చేస్తానా ఏంటి అని చెప్పనేసరికి, మీ ముద్దుల కోడలు కనిపించట్లేదు కదా అని చెప్పాను. కానీ వాళ్ళు ఏదో పని మీద బయటకు వెళ్ళారు, ఏ పని ఉండదా బయటికి వెళ్ళరా, నువ్వెంతసేపు మొగుడు గురించి పట్టించుకోకుండా కామాక్షితో తిరుగుతూ ఉంటావు కదా అని చెప్పనేసరికి, ఏదో పని మీద బయటికి వెళ్ళాము, వెళ్ళకూడదా ఏంటి అని చెప్పాను. కానీ మీకున్న పనులే వాళ్ళకి ఉంటాయి కదా, అందుకే వాళ్ళు పని మీద బయటికి వెళ్ళారు అని చెప్పనేసరికి, ఉంటాయి ఉంటాయి ఎందుకుండవు, దానికి మధ్యన బయట తిరగడం బాగా ఎక్కువైపోయిందిలేండి, ఆ స్కూటీ ఒకటి కొనిచ్చాడు కదా, అందుకని బండి వేసుకుని తెగ తిరుగుతుంది అని చెప్పాను. కానీ నువ్వేమీ కొనివ్వలేదు కదా, దాని మొగుడు తనకు కొనిచ్చాడు, దానికి నువ్వెందుకు, ఎవరైనా ఏదైనా చేసుకుంటే అస్సలు చూస్తూ ఉండలేవు, ముఖ్యంగా మీనా ఏదైనా చేస్తే అస్సలు ఉండలేవే చూస్తూను అని చెప్పాను. కానీ బాగుందమ్మా విడ్డోరం, నేనేదో తప్పు చేస్తున్నట్టు మాట్లాడతారేంటి, నేనేదో ఏదో చేస్తున్నట్టు అని చెప్పనేసరికి, ఎప్పుడు అంతే ఎదటోళ్ళ మీద పడి ఏడవడం తప్ప నీకు వేరే ఏమీ తెలియదు కదా, సర్లే భోజనం వడ్డించు అని చెప్పాను. కానీ సరే రండి అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ కూడా కూర్చుని భోజనం చేసేస్తారు. ఇంకా రోహిణి ముందు బయలుదేరిపోయింది కదా, మీనా వాళ్ళు కేక్ అది తీసుకుని బయలుదేరేసరికి రోహిణి ముందు అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ అంతా కూడా డెకరేట్ చేస్తుంది. డెకరేట్ చేసేసి కొడుకుకు చక్కగా నలుగు పెట్టి స్నానం చేయించి ఇంకా ఎంతో అందంగా చక్కగా రెడీ చేస్తుంది. ఎంతైనా కొడుకంటే రోహిణికి ఇష్టమే కదా, ఇన్ని రోజులు తనే తల్లి అని చెప్పుకోలేకపోయింది, ఇప్పుడు చెప్పింది కదా తనే తల్లి అని. ఇంకా చింటూ కూడా తెగ సంబరపడిపోతాడు. నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ని పిలుచుకొస్తాను అని చెప్పాను. కానీ జాగ్రత్త నాన్న అని చెప్పనేసరికి ఇంకా చింటూ బయలుదేరి బయటికి వెళ్ళిపోతాడు. చూసావా ఎంత సంతోషపడిపోతున్నాడో అని చెప్పాను. కానీ అవునమ్మా, వాడి ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనగాని, ఇన్ని రోజులు నువ్వు వచ్చినా నువ్వే వాడి తల్లివి అన్న విషయం వాడికి తెలియదు కదా, సో అందుకని ఇప్పుడు వాడు ఎంతో సంబరపడిపోతున్నాడు అనగానే, అవునమ్మా వాడి కోసం నేను స్వీట్ తయారు చేస్తాను అని చెప్పి గబగబా వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలోకి వెళ్ళి ఒక 2-3 రకాల స్వీట్లు చేసి ఇంకా పిల్లలందరికీ వచ్చిన వాళ్ళకి పెట్టడం కోసం బిర్యానీ రెడీ చేస్తూ ఉంటారు. ఏంటమ్మా వీడు ఇంకా రాలేదు అనగానే, ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకురావాలి కదా, వాడు సంతోషానికి అవధులు ఉన్నాయా ఈరోజు, అస్సలు లేవు, ఎందుకంటే వాడు ఎంతగానో సంబరపడిపోతున్నాడు, వాళ్ళమ్మ వచ్చిందని, వాళ్ళ అమ్మ వాడి పుట్టినరోజు చేస్తుందని సంతోషపడుతున్నాడు కదా అని చెప్పి అనేసరికి ఇంకా ఈ బిర్యానీలో అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నీ ఒక చోట పెట్టి తీసుకొచ్చిన కేకు ఒక టేబుల్ మీద పెట్టి చుట్టూ డెకరేషన్ చేసి, వాడి కోసం నేను ఒక కారు కూడా తీసుకొచ్చానమ్మా అనేసరికి, ఎందుకమ్మా రోహిణి ఇంత ఖర్చు పెడతావు, వాడి కోసం బట్టలు కేకు తీసుకొచ్చావు కదా అని చెప్పాను. కానీ వాడు ఇది చూసుకొని సంతోషంగా ఆడుకోవాలి కదమ్మా, బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచు, మళ్ళీ బయటికి వెళ్తే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పాను. కానీ ఎంత ప్రేమ వాడి మీద ఉంచుకుని వాడిని వదిలి ఎలా ఉండగలుగుతున్నావు రోహిణి అని చెప్పనేసరికి, తప్పదు కదమ్మా, కొన్నిసార్లు పరిస్థితులు బట్టి మనం మలుచుకోవాలి, అక్కడ మనోజ్ వాళ్ళతో ఉంటున్నాను, ఏదో ఒక రోజు చింటూ నా కొడుకన్న విషయం బయట పెట్టి నేను చింటూను కూడా నాతోటే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ మా అత్తగారి సంగతి తెలుసు కదా, ఏ రకంగా మాట్లాడుతుందో, అదే నా భయం,
కానీ ఎప్పటికైనా చింటూకి అన్యాయం జరగనివ్వనమ్మా అని చెప్పనేసరికి ఆ నమ్మకంతోనే ఉన్నానమ్మా, చింటూకి నువ్వు అన్యాయం జరగనివ్వవనే నమ్మకంతోనే ఉన్నాను అని చెప్పి ఇంకా ఇక్కడ అంతా కూడా డెకరేషన్ చేసి, అమ్మ నేను తెచ్చిన బెలూన్స్ ఇంకా మిగిలాయా అని చెప్పాను. కానీ మిగిలాయి అనేసరికి అయితే ఆ బెలూన్స్ ఇలా తీసుకురామ్మా, ఇక్కడ అంతా డెకరేట్ చేద్దాం, చింటూ వచ్చేసరికి సర్ప్రైజ్ అయిపోవాలి అని మొత్తం అంతా ఇల్లంతా కూడా బెలూన్స్ అన్నీ పెట్టి డెకరేట్ చేస్తుంది. బయట నుంచి చింటూ లోపలికి రావడం కోసమని పువ్వులు అంటే గుమ్మంలోంచి లోపలికి పువ్వులు అన్నీ నేల మీద చల్లి ఇంకా బాగా డెకరేట్ చేస్తుంది. అంటే ఆ పుట్టినరోజుని చింటూ తన లైఫ్లో మర్చిపోకూడదు, మధురమైన జ్ఞాపకంగా ఉండాలనేదే రోహిణి తాపత్రయం. అంతలా కొడుకుని ఇష్టపడడం, అంతలా చేస్తూ ఉండడంతో సుగుణమ్మ అలా చూస్తూ ఉంటుంది. రోహిణి ఇంత ప్రేమ చూపిస్తుంది, ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకొని చింటూకి అండగా ఉంటే చాలు, నా ప్రాణం ప్రశాంతంగా వదిలేస్తాను. ఎన్ని రోజులు వాడి గురించి ఆలోచించాను, వాడికి ఏమవుతుంది, వాడికి ఏం జరుగుతుంది, వాడిని ఎవరొకరు చూసుకోవాలి అన్న దాని గురించే ఆలోచించాను. ఇప్పుడు నాకు ఇంకా ఆలోచన లేదు, వాడిని రోహిణి బాగా చూసుకుంటుందనే నమ్మకం నాకు ఉంది అని చెప్పి ఇంకా సుగుణమ్మ కాస్త అనుకుంటుంది. ఇంకా బాలు వాళ్ళు కేక్ తీసుకుని బయలుదేరతారు. బయలుదేరేసరికి మధ్యలో రాజేష్ ఫోన్ చేస్తాడు. ఒరే బాలు ఎక్కడున్నావురా, షెడ్ దగ్గరికి రాలేదేంటి అనగాని, చెప్పడం మర్చిపోయానురా, అదే మా ఇంటికి వస్తాడు కదా చిన్నపిల్లోడు చింటూ, వాడిది పుట్టినరోజురా ఈరోజు, వాడికి ఎవరున్నారు, వాళ్ళ అమ్మమ్మ వాడే కదా, అందుకోసమని వాడి దగ్గరికి బయలుదేరాము, కేకు తీసుకుని వెళ్తున్నాము, మేము రావడానికి సాయంత్రం అవుతుంది, ఏదైనా అవసరమైతే ఫోనే చెయ్యి అని చెప్పాను. కానీ అది కాదురా, ట్రిప్ ఒకటి వచ్చింది, వెళ్ళనా వద్దా అని చెప్పాను. కానీ మరి వచ్చినప్పుడు వెళ్ళడం మానేసి నాకు ఫోన్ చేస్తావేంట్రా అని చెప్పనేసరికి, దూరం వెళ్ళాలిరా అందుకని అని చెప్పాను. కానీ లాంగ్ ట్రిప్ నీకు వెళ్ళడం ఇష్టం ఉంటే వెళ్ళు, లేదంటే వేరే వాళ్ళు ఎవరికైనా చెప్పు అనగాని, అవసరం రా వెళ్తాను అని చెప్పనేసరికి, జాగ్రత్త అయితే అంతా కూడా జాగ్రత్తగా చూసుకో, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ సరేరా నువ్వు జాగ్రత్తగా వెళ్ళి వచ్చే, నేను వస్తే సాయంత్రానికి వస్తాను, లేదంటే రేపటికి వస్తాను అనేసరికి, అంత లాంగ్ ఏంటి అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి, సరే అయితే జాగ్రత్త అని చెప్పి ఇంకా రాజేష్ ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి అన్నయ్య లాంగ్ ట్రిప్ వెళ్తున్నాడా అని చెప్పాను. కానీ అవును మీనా, లాంగ్ ట్రిప్కి వెళ్తున్నాడంట. సరే పదండి, మధ్యాహ్నం అయిపోతుంది, వాడు ఎప్పుడు కేక్ కట్ చేసుకుంటాడు, ఎప్పుడు ఫ్రెండ్స్తో ఉంటాడు అని చెప్పనేసరికి, సరే మీనా అని చెప్పి బయలుదేరతారు. బయలుదేరేసరికి ఈలోపు చింటూ పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. ఒరే మీ అమ్మ వచ్చిందని చెప్పావు, కేక్ తీసుకురాలేదా అని చెప్పాను. కానీ ఎందుకు తీసుకురాలేదు, మా అమ్మ పెద్ద కేకు తీసుకొచ్చింది, అలాగే నా కోసం ఎన్నో స్వీట్లు అన్నీ కూడా చేసింది, మీ అందరికీ భోజనం మా ఇంటి దగ్గరేరా, పదండి వెళ్దాము అని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకుని వస్తూ ఉంటాడు. అడుగో చింటూ ఫ్రెండ్స్ అందరినీ పోగేసుకుని ఇంటికి బయలుదేరినట్టున్నాడు అని చెప్పి అనుకుని మీనా బాలు కరెక్ట్గా వాడి దగ్గరికి వెళ్ళి ఆపేసరికి, హాయ్ బాలు అంకుల్ అని చెప్పాను. కానీ ఒరే హ్యాపీ బర్త్డే రా అని చెప్పనేసరికి, థ్యాంక్ యూ, మీరు కూడా వచ్చారా అని చెప్పనేసరికి, మీరు కూడా వచ్చారా అంటే ఇంకెవరు వచ్చారా అని చెప్పాను. కానీ మా అమ్మ వచ్చింది అని చెప్పనేసరికి, ఏంటి మీ అమ్మ వచ్చిందా అని చెప్పాను. కానీ అవును మా అమ్మ వచ్చింది, ఈ డ్రెస్ మా అమ్మ తీసుకొచ్చిన డ్రెస్సే అని చెప్పాను. కానీ బాగుందిరా, మరి మీ అమ్మ నీ కోసం కేక్ తీసుకొచ్చిందా అని చెప్పాను. కానీ పెద్ద కేక్ తీసుకొచ్చింది మీనా ఆంటీ, అందుకే మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాను. కానీ మరి మమ్మల్ని తీసుకువెళ్ళవా అని చెప్పనేసరికి, రెండు ఆంటీ అని చెప్పి ఇంకా బాలు కారు అంటే పక్కన ఇల్లు, కారు పక్కకు పెట్టేసి బాలు కారు వేసుకుని వస్తూ ఉంటాడు. మీనాని చేయి పట్టుకుని తీసుకొస్తాడు. మీకు మా అమ్మని చూపిస్తానా ఆంటీ అని చెప్పి, అంటే తన తల్లి అన్న ఆతృత కానీ వాళ్ళు ఒకటే అన్న విషయం మర్చిపోతాడు వాడు. అమ్మా ఎవరొచ్చారో చూడు అని చెప్పాను. కానీ ఎవరొచ్చారా నాన్న అనుకుంటూ లోపల నుంచి బయటకు వస్తూ ఉంటుంది రోహిణి రావడంతో మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీనా వెనకాలే బాలు వస్తాడు. అమ్మా అదే మీనా ఆంటీని బాలు అంకుల్ వచ్చారు అని చెప్పి వెళ్ళి రోహిణి పక్కన నిలబడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు.
చింటూ మీ అమ్మ అని చెప్పావు అనగానే ఇదిగో మా అమ్మ, మా అమ్మే తిను అని చెప్పి మాట్లాడేసరికి అమ్మ నువ్వు నా కోసమే ఇలా ఏర్పాటు చేసావా అని చెప్పనేసరికి చాలా చక్కగా చేసిందిరా మీ అమ్మ అనుకుంటూ అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఎవరొచ్చారమ్మా రోహిణి అనుకుంటూ సుగుణమ్మ బయటకు వచ్చేసరికి సుగుణమ్మ కూడా మీనా బాలుని చూసి అలా స్టన్ అయిపోయేసరికి రెండు అంకుల్ రెండు ఆంటీ అని చెప్పి లోపలికి తీసుకొస్తాడు. ఇంకా వాళ్ళిద్దరిలో ప్రశ్నలు మొదలవుతూ ఉంటాయి. అడగడానికి ఎదురుగా చింటూ ఉంటాడు. ఎలా అడగాలి? అందుకే ఇంక సైలెంట్గా ఉంటారు. అమ్మ కేక్ అన్ని ఏర్పాటు చేసావా అని చెప్పి కేక్ పెట్టి కేక్ కట్ చేస్తాను అని చెప్పి మాట్లాడేసరికి ఇదిగో నాన్న కేకు అని చెప్పి కేకు అంతా కూడా పెట్టి ఇంకా అమ్మ రామ్మ నువ్వు నా చేత కట్ చేయించమ్మా అని చెప్పి ఇంకా పక్కనే ఉండి కట్ చేయించి రోహిణి అని చెప్పి మీనా అంటుంది. అనేసరికి ఇంకేం చేస్తుంది? కేక్ కట్ చేయించిన తర్వాత మీకోసం చాలా చేసింది అని చెప్పావు అనగానే ఈలోపు సుగుణమ్మ అన్నీ కూడా తీసుకొచ్చి పిల్లలందరికీ పెట్టి చింటూ ఆడుకో అని చెప్పాను కానీ సరే నేను వెళ్తున్నాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు చింటూ. అయితే వెళ్ళిపోయేసరికి ఏంటి రోహిణి ఏంటిదంతా? వాడు నిన్ను అమ్మని పిలవడం ఏంటి? నువ్వు అర్జెంటు వర్క్ ఉందని చెప్పి పార్లర్కని ఇక్కడికి రావడం ఏంటి? అసలేంటిదంతా? వాడు నిన్ను అమ్మ అనే పిలుపు చాలా ఆప్యాయంగా పిలుస్తున్నాడు. వాడి కోసం నువ్వు ఇదంతా చేసావు. నాకు అర్థం కావట్లేదు. ఏంటి రోహిణి ఏంటిదంతా? మా దగ్గర ఏదైనా నిజం దాస్తున్నావా? ఇప్పటికైనా నిజం చెప్పకపోతే నేను వెళ్ళి అత్తయ్య ముందు ఈ విషయం బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నువ్వు అత్తయ్యకే చెప్తావు, లేదా ఇరుగు పొరుగు వాళ్ళని అడిగినా చెప్తారు అని చెప్పి మాట్లాడుతుండగానే ఈలోపు పక్కింటి ఆవిడ వస్తుంది. ఏమ్మ కళ్యాణి, కొడుకు పుట్టినరోజు కోసం రాజమండ్రి నుంచి వచ్చావా? వీళ్ళెవరు? వీళ్ళింతకు ముందు ఇక్కడికి వచ్చారు కదా. ఏ సుగుణమ్మ అని చెప్పాను కానీ అవును మళ్ళీ వస్తాను వదినా అని చెప్పనేసరికి సరే సుగుణమ్మ నీ మనవడు పుట్టినరోజు కదా అని వచ్చాను. సరే చుట్టాలు వచ్చినట్టున్నారు కదా మళ్ళీ వస్తాను అంటూ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత చెప్పు రోహిణి మాట్లాడవేంటి? కళ్యాణి ఏంటి అంటే నీ అసలు పేరు కళ్యాణియా? మీ ఇంట్లో వాళ్ళకు ఇక్కడ వాళ్ళకు అందరికీ తెలిసిన పేరు కళ్యాణియా? నువ్వు మార్చుకున్న పేరు రోహిణియా? ఏంటి కళ్యాణి చెప్పు అని చెప్పనేసరికి ఇంకా రోహిణికి నోటంట మాట రాదు. మాట రాకపోయేసరికి సరే రోహిణి ఇక్కడ చెప్పదులేండి, మనం ఇంటికి బయలుదేరదాం. ఇంటికి బయలుదేరి ఇక్కడ జరిగిన విషయం అంతా కూడా అత్తయ్యకి చెప్దాము. అప్పుడు అత్తయ్యే నిలదీసి అడుగుతారు కదా, అప్పుడు రోహిణియే చెప్తుంది అసలు ఏంటో ఇదంతా, సుగుణమ్మ వాళ్ళ అమ్మ ఏంటో ఇదంతా ఏంటో అప్పుడు తెలుస్తుంది అని చెప్పనేసరికి వద్దు వద్దు చెప్తాను అని చెప్పి రోహిణి అంటుంది. అనేసరికి ఏంటో చెప్పు అనగానే మీరంతా అనుకుంటున్నట్టు నేను మనోజ్ని మొదటి పెళ్లి చేసుకోలేదు. నాకు ఆల్రెడీ 8 సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. చింటూ ఎవరో కాదు, నా కన్న కొడుకే. చింటూ కడుపులో ఉండగానే నా భర్త యాక్సిడెంట్ అయ్యి ట్రాక్టర్ తిరగబడి చనిపోయాడు. నా భర్త చనిపోయిన తర్వాత నేను చాలా ఒంటరి దానిలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే పెళ్ళి నా చిన్నప్పుడే నాకు చేసేశారు. నాకు తండ్రి లేకపోవడంతో చిన్నతనంలోనే నాకు పెళ్ళి జరిగిపోయింది అనేసరికి తండ్రి లేకపోవడం ఏంటి? మీ నాన్న మలేషియాలో కోటీశ్వరుడు అని చెప్పావు కదా అని చెప్పాను కానీ అదంతా అబద్ధం మీనా. అత్తయ్యకి డబ్బంటే ఆశ అని చెప్పి నేను అలా అబద్ధం చెప్పాను. అసలు నాకు తండ్రే లేడు మలేషియాలో అన్నదే నాకు తెలీదు. నాకు అసలు ఎలాంటి పాస్పోర్టే లేదు మలేషియా వెళ్ళడం కోసం. నేను ఇక్కడే ఉంటాను ఈ ఊరే అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు మీనాకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంటే మీ నాన్న మలేషియాలో ఉన్నాడు అని చెప్పిందంతా కూడా అబద్ధమేనా అని చెప్పాను కానీ అబద్ధమే అని చెప్పనేసరికి మరి ఇల్లు ఇడిపించడం కోసం తీసుకొచ్చిన డబ్బులు పార్లర్ అమ్మిన డబ్బులు ఓకే ఒప్పుకుంటాను. మరి మనోజ్తో వ్యాపారం పెట్టించిన ఆ డబ్బులు ఎక్కడవి? మీ నాన్న మలేషియాలో లేనప్పుడు నీకు 25 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఏ రకంగా తీసుకొచ్చావు అని చెప్పనేసరికి అది అని చెప్పారు కానీ చెప్పు రోహిణి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పారు కానీ కల్పన ఇచ్చింది అనేసరికి కల్పన అంటే ఎవరు? కొంపదీసి నాన్న దగ్గర నుంచి మనోజ్ గారు తీసుకువెళ్ళాడు ఆ డబ్బులేనా అని చెప్పాను కానీ అవును ఆ డబ్బులే. ఆ కల్పన అనే అమ్మాయి ఒక్కసారి నా పార్లర్కి రావడంతో నేను ఆ అమ్మాయిని చూసి గుర్తుపట్టి మనోజ్కి ఫోన్ చేసి రమ్మని పిలిచాను.
మనోజ్ వచ్చి ఆ అమ్మాయిని నిలదీసి అడిగితే ఆ అమ్మాయి ఇవ్వను అని చెప్పింది. అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి దగ్గర నుంచి 40 లక్షల రూపాయలు రికవరీ చేశాము. ఆ డబ్బులు మొత్తం ఇంట్లో ఇచ్చేస్తే మనోజ్ లైఫ్లో సెటిల్ అవ్వడానికి పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేవు. మా నాన్న కోటీశ్వరుడు అని అబద్ధం చెప్పాను కాబట్టి మా నాన్నని అడిగి తీసుకురమ్మని అత్తయ్య ఎన్నోసార్లు చెప్పారు. నేను మా లేని నాన్నని అడిగి ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అప్పటికే చాలా డబ్బులు అప్పు చేసి మరీ తీసుకొచ్చాను. అందుకే ఏం చేయాలో అర్థం కాక మా నాన్న పంపించాడు అని చెప్పి కావాలని ఆ 40 లక్షల్లో 25 లక్షల రూపాయలతో మనోజ్తో బిజినెస్ పెట్టించాను. మనోజ్ బిజినెస్ బాగా చేసిన తర్వాత 40 లక్షలు కూడగొట్టిన తర్వాత ఆ 40 లక్షలు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేద్దాము అన్న ఉద్దేశంతోనే నేను ఆ రకంగా చేశాను అంటూ ఇంకా చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి అంటే నువ్వు ఇంత అబద్ధమాడి ఇంత మోసం చేసి ఈ రకంగా చేసావా? అంటే మీ నాన్న మలేషియాలో ఉన్నాడనేది అబద్ధం, మీరు కోటీశ్వర్లు అనేది అబద్ధమే, నీకు పెళ్ళి అవ్వలేదు అనేది కూడా అబద్ధమే. అంటే ఆల్రెడీ నీకు పెళ్ళయింది, ఈ చింటూగాడు నీ కన్న కొడుకు అంతే కదా అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా బాలు షాక్ అయిపోతాడు. అమ్మో అమ్మో, ప్రభావతమ్మని మోసం చేసావా? ప్రభావతమ్మని ఈ రకంగా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. ప్రభావతమ్మ నిన్ను ఎంతలా నమ్మింది? రోహిణి పార్లర్ నడుపుతుంది, పార్లర్ చూసుకుంటుంది అని ఎంతగానో సంబరపడిపోయింది ప్రభావతమ్మ. కానీ ప్రభావతమ్మకు తెలియని విషయం ఏంటి? నువ్వు పార్లర్లు చూసుకునేదానివి కాదు అని తెలీదు, నువ్వు కోటేశ్వరరాలు కూతురువని ప్రభావతమ్మ నమ్ముతుంది. అది అబద్ధమనే. అమ్మో అమ్మో అని చెప్పనేసరికి ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు రోహిణి? మరి మీ అమ్మకేమో హెల్త్ అస్సలు బాగుండడం లేదు, మరి చింటూ పరిస్థితి ఏంటి? ఎప్పటికైనా చింటూకి ఎక్కడైనా హాస్టల్లో వేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని చెప్పాను. కానీ లేదు మీనా, చింటూని ఎప్పటికైనా ఆ ఇంటికి తీసుకొస్తాను అనగాని నువ్వు చింటూ నా ఇంటికి తీసుకొస్తావా? అత్తయ్య తీసుకొస్తానంటే ఒప్పుకుంటారనుకుంటున్నావా అని చెప్పనేసరికి లేదు, ఖచ్చితంగా ఒప్పిస్తాను, అందుకే మనోజ్కి నేను అంతలా సపోర్ట్ చేస్తున్నాను అనగానే ఇంకా మనోజ్ గురించి నీకు తెలియలేదా రోహిణి? మనోజ్ అవకాశవాది అని నీకు అస్సలు అనిపించలేదా? మనోజ్ నువ్వు అనుకుంటున్నట్టు నీకు సపోర్ట్ చేస్తాడనుకుంటున్నావా? వాళ్ళ అమ్మకే సపోర్ట్ చేస్తాడు. నాకు నమ్మకం లేదు రోహిణి అని చెప్పాను. కానీ లేదు, మనోజ్కి నేను ఇంతలా సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి రేపు అన్న రోజున నాకు ప్రాబ్లం వస్తే మనోజ్ సపోర్ట్ చేస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది అనగాని నీ భర్త మీద నీకు నమ్మకం ఉండొచ్చు, కానీ వాడు అవకాశవాది అని నువ్వు గుర్తించాలి, అది నువ్వు తెలుసుకోవాలి రోహిణి. ఏదేమైనా నీ కొడుకుకి ఎలాంటి కష్టం లేకుండా చూసుకో, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ ఈ నిజం అని చెప్పనేసరికి నిజాన్నైతే మేము బయట పెట్టం, తెలిసి ఒక ఆడపిల్ల కాపురం చెడిపోవాలని కోరుకునే వాళ్ళమైతే కాదు. కానీ అత్తయ్యకి ఏదో రకంగా నిజం తెలిస్తే మాత్రం మాకు సంబంధం లేదు, మేమైతే చెప్పము ఏంటి అని చెప్పాను. కానీ అవును చెప్పను, వేరే విషయాలైతే బయట పెట్టేవాడిని కానీ కాపురం చెడిపోయే విషయాలు బయట పెట్టని పార్లలమ్మా అని చెప్పి బాలు కాస్త అంటాడు. అనేసరికి ఇంక ఈలోపు చింటూ ఒకసారి పిలిస్తే చింటూకి బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోతాము అని చెప్పాను. కానీ అయ్యో ఇంత దూరం వచ్చారు, భోజనం చెయ్యండి అని చెప్పనేసరికి పర్వాలేదు అనగాని లేదు మీనా భోజనం చెయ్యండి అనేసరికి ఇంక ఇద్దరికి కూర్చోబెట్టి భోజనం పెడుతుంది. ఈలోపు చింటూ రావడంతో చింటూ అందరూ కూడా కూర్చుని భోజనం చేస్తారు. ఏదేమైనా జాగ్రత్త రోహిణి, కానీ వీలైనంత తొందరగా నిజాన్ని బయట పెట్టడానికి ట్రై చెయ్యి. అలా ట్రై చేస్తే పిల్లోడికి కూడా భవిష్యత్తు బాగుంటుంది, అది గుర్తుపెట్టుకో అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా రోహిణి అయితే చెప్తుంది. చింటూకి బట్టలు ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన కేకు ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి అక్కడి నుంచి కాస్త బయలుదేరిపోతారు. ఇంకా రోహిణి గురించే దారంతా మాట్లాడుకుంటారు. ఇంకా బాలుకైతే ఆశ్చర్యం మీద ఆశ్చర్యం వస్తుంది. ఇన్ని అబద్ధాలు చెప్పిందా, ఇది ఎంత అబద్ధమని మా ప్రభావతమ్మకు తెలిస్తే ఇంకా మా ప్రభావతమ్మ రోహిణిని ఇంట్లో ఉండనిస్తుందా? మెడ పట్టుకుని
ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది అని చెప్పి ఇంకా ప్రభావతి బాలు మీనా కాస్త అనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.